ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనం. నీవు తిండిపోతు అయిన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము. తిండిపోతుగా ఉంటే గొంతుకు కత్తి పెట్టుకోవడం ఏంటి అనుకుంటున్నారా? ఈ రోజుల్లో చాలా మంది ఈ పోతులు కనబడతా ఉన్నారు. మనకు తెలుసు, త్రాగుబోతు తెలుసు, నిద్రపోతు తెలుసు, తిరుగుబోతు తెలుసు, తిట్టుబోతు తెలుసు. ఇక్కడ తిండిపోతు కనబడుతున్నాడు. కొంతమందికి తిండుంటే చాలు, ఎవరైనా తిండికి వారిని ఆకర్షింపచేసి వారిని ఏమైనా చేసేలాగా వాళ్ళు తయారైపోతూ ఉంటారు. బైబిల్లో ఒక ఆయన తిండికి ఆశపడి తన జ్యేష్ఠత్వాన్ని కూడా అమ్మేసుకున్నాడు. అతని పేరే ఏశావు. ఒక్క పూట కోటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. తిండి చాలా ముఖ్యం. మన దేహము సర్వైవ్ అవ్వాలంటే దీనికి ఆహారం పెట్టాలి. దీనికి ఆహారం అవసరం. 3 పూటలో మనం దీనికి ఆహారం పెడతాం. కానీ ఎక్సెస్ ఫుడ్, లేకపోతే తినవలసిన దానికన్నా ఎక్కువ గనక మనం తీసుకుంటే దాన్ని తిండిపోతుతనం అంటారు. కొంతమంది ఎందుకు బ్రతుకుతున్నారా బాబు అంటే తినడం కోసమే బ్రతుకుతున్నాం అంటారు. వాస్తవానికి మనం తినడానికి బ్రతకట్లేదు, బ్రతుకుతున్నాం కాబట్టి తింటున్నాం. తిండికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. శరీరానికి ఆరోగ్యం కలిగించేటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. చక్కగా చురుకుగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండడంలో తప్పులేదు. కానీ తిని 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 ఇంకా తిండి కొరకే జీవితం అన్నట్లుగా మనం ఉండకూడదు. అలా గనక ఉంటే గొంతుకకు కత్తి పెట్టుకోమంటున్నాడు ప్రభు. కొన్నిసార్లు తిండి వలన చాలా కుటుంబాలు పాడైపోతున్నాయి. తిండిపోతనం వలన ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల లేదు. తిండిపోతనం వల్ల చదువులు సాగవు, సరిగా ఉద్యోగాలు చేయరు, సరిగా వ్యాపారాలు చేయరు. తిండిపోతనం వలన ఎన్నో రోగాలు, తిండిపోతనం వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి. అయితే గొంతుకకు కత్తి పెట్టుకోవడం అంటే గొంతుకులో ఏదో కత్తి దూర్చుకోమని కాదు. దేవుని వాక్యము కత్తితో పోల్చబడింది, ఖడ్గంతో పోల్చబడింది. నీ నోటికి కొన్నిసార్లు రెస్ట్ ఇచ్చి నీ నోటిలో దేవుని మాటలను ఉంచుకో. వాక్యాన్ని చదువుకో, వాక్యాన్ని ధ్యానించుకో, వాక్య ప్రకారంగా జీవించుకో. వాక్యం ఏం చెప్తుంది, దేది ముఖ్యం, తిండి కాదు లోకంలో ముఖ్యం, నిద్ర కాదు లోకంలో ముఖ్యం, ఇంకా చాలా ఉన్నాయి. మంచి మంచి కార్యాలు చేయి, సత్కార్యాలు చేయి. సమయానికి ఆహారం ప్లేట్లో లేకపోతే ఎంత కోపం వస్తుందో చాలామందికి. ఒక్కొక్కసారి ఆహారం లేకపోయినా, ఆ టైంకి నువ్వు భోజనం చేయకపోయినా మరో మంచి పనుల కొరకు నీ జీవితాన్ని, సమయాన్ని వెచ్చించు. తిండి తినకపోయినా పర్వాలేదు, కానీ నేను ఈ మంచి పని చేశానా లేదా అనేది ప్రశ్నించుకో. ప్రార్థన చేయటం, ఉపవసించటం, అనేకుల కొరకు రోధించటం, సంఘానికి మేలు చేయటం, సమాజానికి మేలు చేయడం లాంటి దేవుని వాక్యం విని వాటిని నువ్వు ఫాలో అయితే నువ్వెంతో దీవించబడతావు. తిండిపోతానం కనుకుంటే దాన్ని ఇప్పుడే వదులుకొని ఉపవసించి ప్రార్థన చేయడం, ఇతరులకు నీ ఆహారాన్ని పంచిపెట్టడం లాంటి మంచి విషయాలు కూడా నేర్చుకుంటే నువ్వెంతో దీవించబడతావు.